భర్త అయినట్టు దావీదును ఎదిరించటము ఒక పరిస్థితి కాదు, బాగా దేవుడు కుటుంబ విషయంలో బాగా నలకొట్టించాడు. ఏమంటే దావీదు కుమారుడే దావీదు కుమారుని చంపేశాడండి, చంపించాడంట. మనకు తెలుసు ఇవన్నీ. దావీదు కుమారుడు చంపాడు. ఇంట్లోనే కొట్లాడడం, ఇంట్లోట్లే మన్నమన జరుగుతున్నది. దావీదు కుమార్తెను చనిపాడట. దావీదు భార్య దావీదును నానా మాట్లాడుతున్నారు. తల ఎత్తి తిరగలేని పరిస్థితుల్లో దావీదు, అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 7వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వాక్యం దాకా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తెలుసునయ్యా, ఒక్కసారి నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోరండి అని ఉంటుంది. 20 వాక్యం అంటాడు, అయ్యా నా కుటుంబానికి మేలు చేస్తానన్నావు కదా, ప్రమాణం చేశావు మేలు చేస్తానని, కుటుంబానికి మేలు చేస్తాను ప్రమాణం చేశావు, ప్రమాణానికి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానం చేశావు, మాట ఇచ్చావు కదా, ఆ ఇచ్చిన మాటను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. బైబిల్లో ఉంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి వెనక తీసుకునే వ్యక్తి కాదు ఆయన. చేస్తానని చెప్పి చేయని మానేవాడు కాదు. ఈ విషయాలు దావీదుకు బాగా తెలిసి దేవుని సన్నిధిలో దేవుని మాట తీసుకున్నాడు. ఏ మాట? దావీదా, నీకు నేను మేలు చేస్తాను అన్న మాటను దావీదు తీసుకొని, ఆ దేవుని మాటను తీసుకొని దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. నేను నా కుమారులు కోడండలు, నేను నా కుమార్తెలు, నా అల్లుళ్ళు, నేను నా భార్యలు, నేను నా యొక్క మనవ సంతానం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. అట్టి భాగ్యాన్ని నా కుటుంబానికి ఒక్క వరముగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. చాలా అవసరాలు దావీదుకు ఉన్నాయండి. మనకు అవసరాలు ఉంటాయి. రెండు ఎదుగుతున్నారు, పెద్ద అవుతున్నారు, ఏం ప్రార్థన చేస్తాం మనం? అయ్యా వయసులో ఎదిగాడయ్యా, స్థిరపరచబడాలి, మంచి ఉద్యోగాలు ప్రార్థన చేస్తాం. అయ్యా ఎదుగుతున్నాడయ్యా, మంచి కోడల ఇంటికి రావాలని ప్రార్థన చేస్తాం. స్థిరపరచబడాలి, మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి. అంతేకాదు వివాహ వయసు వచ్చింది, మంచి వివాహము, ఒక మంచి గుణవతైన భార్యలను ప్రార్థన చేస్తాం. కూతురు కోసం కూడా అంతే. అయ్యా కూతురు ఎదుగుతున్నారు, అయ్యా వీళ్ళకి పెళ్లి చేయాలి, మంచి అల్లుళ్ళు, తిరుగుబోతులు కాదు, నమ్మకంగా దేవుని సన్నిధిలో మగసిగల ప్రార్థన చేసేవాళ్ళు కావాలని అల్లులుగా రావాలని ప్రార్థన చేస్తాం. కానీ దావీదు ఇలా ప్రార్థన చేయదు. ఇవన్నీ అవసరాలు దావీదుకు ఉన్నాయి. గవర్నమెంట్ జాబులు కావాలని, వ్యవసాయ భూమి బాగా పండాలి అని, మేడలు మిద్దులు కావాలని దావీదుకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. వాటి అన్నిటి పక్కన పెట్టి ఒకే ఒక వరాన్ని అడుగుతున్నాడు. బైబిల్ ఒక మాట ఉంది, దేవుని సన్నిధిలో దావీదు ఒక వరాన్ని అడిగాడు. ఎవరమది? యెహోవా ప్రసన్నతను వెతుకుట, నా జీవిత కాలం అంతయు దేవుని సన్నిధిలో ధ్యానించుట అనే వరాన్ని నాకు ఇవ్వని దావీదు కోరుకున్నాడు. కీర్తన గ్రంథంలో ఒక వరము చాలు. ఏ వరము? మేడల మిద్దులు నాకు వద్దు, అక్కర్లేదు. మంచి బంధాలు నాకు అక్కరలేదు, మేడలకు అక్కరలేదు. మంచి గవర్నమెంట్ జాబులు అవసరమే, అది కాదు ప్రాముఖ్యం. మంచి కోడలు అవసరమే, అది కాదు నాకు ప్రాముఖ్యం.